ఓటమి భయంతోనే సీఎం జగన్ దాడులను ప్రేరేపిస్తున్నారని మాజీ మంత్రి మచిలీపట్నం టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాకముందే సీఎం జగన్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలను ప్రేరేపిస్తున్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై జరిగిన రాళ్ల దాడిని తీవ్రంగా ఖండించారు. ఇటువంటి హింసాత్మక చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించి కేంద్ర బలగాలను దించాలన్నారు. రానున్న రోజుల్లో వైసీపీ అరాచకాలు మితిమీరే ప్రమాదం ఉందన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీదే రాయదాడి జరిగిందని చెప్తా ఉన్నారు కదా. ఈ రాష్ట్ర పోలీసు విభాగం మీద పూర్తి నమ్మకాలు లేవు, విశ్వాసం లేదు. ఇవాళ అన్ని ప్రాంతాల్లో కూడా దాడులు జరుగుతుంది. నామినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ కాకుండానే ఇవాళ ఈ రకమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేయించడం, పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్ళు వేయించడం, చాలా ప్రాంతాల్లో గొడవలు చేయించడం. నిన్న మరి ఒక మచిలీపట్నంలో అయితే పెద్ద ఎత్తున పేర్ని నాని గారు వారి కుమారులు కలిసి గంజాయి బ్యాచ్ని ఇక్కడ ప్రోత్సహించి గొడవలు సృష్టించి అల్లలు సృష్టించే కార్యక్రమం చేయడం. చివరికి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించుకుని అక్కడ మేము నుంచుంటే డీజేలు తీసుకొచ్చి ఒక భయాందోళనకరమైనటువంటి వాతావరణం రెచ్చగొట్టే కార్యక్రమాలను సృష్టించడం. సాక్షాత్తు పేర్ని కృష్ణమూర్తి గారు ఎవరైతే పేరు నాని గారి కుమారులు ఉన్నారో చొక్కా మడత పెట్టి రండ్రా అని చెప్పి ఏళ్ళు పోతారు. అసలు ఎక్కడ పోతా ఉంది ఈ సంస్కృతి? ఇలాంటి అరాచకాల గతంలో ఎప్పుడు కూడా లేవు. ఇవాళ ఒక వాంటెడ్గా వాళ్ళ ఓటమి వాళ్ళ కళ్ళ ముందు కనబడతా ఉంది. దానికోసమే ఇవాళ ఈ రకమైనటువంటి అల్లరి సృష్టిస్తా ఉన్నారు. నేను కేంద్ర ఎన్నికల కమిషన్ని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ని మేము కోరుతా ఉన్నాం. కేంద్ర బలగాలు ఇమ్మీడియట్ గా ఇక్కడ దింపకపోతే పెద్ద ఎత్తున మరి దాడులు దౌర్జన్యాలు చేసి అరాచకాలు సృష్టించి ఈ ఎన్నికల్లో గెలవాలని తప్పుడు కుట్రలు పన్నుతా ఉన్నారు. దయచేసి కేంద్రం ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇమ్మీడియట్ గా దీని మీద చర్యలు తీసుకుని, హోంశాఖ కూడా దీని మీద చర్యలు తీసుకుని ఇమ్మీడియట్ గా కేంద్ర బలగాలను దింపాలని చెప్పి